హాయ్ అండి. ఇవాళ 3/12/21:30 ఆ సంఖ్యలో పుట్టిన వారి జాతకాలు పరిశీలిద్దాం. ఇది చాలా 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 గొప్ప సంఖ్య. ఎందుకు అనంటే గురు సంఖ్య 3 అనేది. దీని టోటల్లో 12 వేసుకున్న 1+2 3 అవుద్ది, తర్వాత 2+1 3 అవుద్ది, తర్వాత 30, 3+0 3 అవుద్ది. సో 3 అంటే గురు సంఖ్య. మొత్తం చెప్తా, వీడియో చివరి వరకు చూడండి. దేవతల గురువు ఎవరు, రాక్షసుల గురువు ఎవరు, రాక్షసుల గురువు యొక్క నెంబర్ ఏది, దేవతల గురువు యొక్క నెంబర్ ఏది, దేవతల గురువులో ఉన్నప్పుడు మనకి ఏ విధంగా కలిసి వస్తుంది, రాక్షసుల గురువు రాశుల్లో వెళ్తున్నప్పుడు మనకి ఏ విధంగా కలిసి వస్తుంది, మనకు కలిసి వచ్చే నెంబర్లు, కలిసి వచ్చే భగవంతుడు, కలిసి వచ్చే దైవారాధనలు మొత్తం చెప్తా. మీరు చేయవలసిందల్లా వీడియో చివరి వరకు వినండి చాలు. ఎందుకు చెప్తున్నానంటే వీడియో చివరి వరకు వినండి అని. నాకు రీచ్ కోసం అయితే కాదు, రీచ్ వచ్చింది రాకపోవచ్చు, కానీ నేను అనుకుంది చెప్పాలి కదా, అది నాకు ఒక బెటర్గా అనిపిస్తుంది అంతే, వేరే విషయం ఏం కాదు. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హరహర మహాదేవ అని మనందరం శివుడు కొడుకునే కదా, సో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి, ఓకేనా? సో వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక కాలాన్ని మనం దాటేసాం అనుకోండి, అబ్బా అది చేయలేకపోయావే అని అనిపించిద్దా? అదే కాలాన్ని మనం దాటినప్పుడు అది అనవసరంగా చేశామే అని అనిపించిద్దా? ఇది వింటే ఏం చేయాలనేది మీకు అర్థమవుద్ది అంతే, వేరేగా ఏం లేదు. దిస్ ఇస్ వంశీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. చాలా 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 రీసెర్చ్ చేసి, చాలా బుక్స్ చదివి, నాకున్న పరిజ్ఞానాన్ని సంపాదించుకొని మరీ చెప్తున్నా. ఓం నమ శివాయ, శివాయ నమం. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుద్ది, ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం 3/12/21:30 పుట్టిన తేదీ సంఖ్యల యొక్క జాతక లిస్టు పరిశీలిద్దాం. సంఖ్యాధిపతి గురువు, విద్య, విజ్ఞానం, మేధ, సంపదల మెరుపు. అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చే గురువు సంఖ్య ఎవరెవరికి ఎలా ఉంటుందో చెప్పబోతున్నా, వినండి. దేవతల గురువు బృహస్పతి. ఇది గురుగ్రహం. మన భూమి కన్నా సైజులో ఈ గ్రహం 320 రెట్లు పెద్దది. జూపిటర్ వ్యాసం 1,42,800 కిలోమీటర్లు. ఇది ఒక శుభగ్రహం. ఒక రాశి నుంచి మరో రాశి ప్రవేశించాలంటే ఏడాది కాలం తీసుకుంటుంది. జ్యోతిష శాస్త్రంలో గురు ప్రధానం అంతా ఇంత కాదు. జీవితంలో అభివృద్ధి రావాలనే నిరంతర తపన గల వారి సంఖ్య జాతకులు. ఎలాగంటే ఏ విధంగానైనా కష్టపడి జీవితంలో పైకి రావాలి అలా అనుకునే వారి సంఖ్య ఈ 3 సంఖ్య, గురు సంఖ్య. అన్ని రంగాల్లోనూ ఈ సంఖ్యల వారు విస్తరించి ఉంటారు. ఉద్యోగ రంగంలోని, కళారంగంలోను, వ్యాపార రంగంలోనూ తమ ఉన్న పొజిషన్తో వీరు ఏమాత్రం రాజీ పడరు. ప్రభుత్వ, పోలీస్, నేవీ, ఆర్మీ అధికారులుగా వీరు బాగా రాణిస్తారు. గురువు సాధారణంగా మంత్రి కనుక ప్రభుత్వ యంత్రాంగంలోనూ వీరు మంచి సలహాదారులుగా ఉంటారు. ఇతరులపై పెత్తనం చెలాయిస్తారు. తమ క్రింద వారిని క్రమశిక్షణలో ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో తమకన్నా పై అధికారుల పట్ల క్రమశిక్షణతో మెలుగుతారు. భారత నౌకాదళంలో సైలర్ స్థాయిలో ప్రవేశించి అత్యున్నత నేవల్ కమాండర్, కెప్టెన్, కమాండర్, రియర్ అడ్మిరల్ లెవెల్ ఎదిగిన ఎంతో మందిని చూస్తారు ఈ సంఖ్యలో చాలా మంది టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు జన్మించటం మీరు చూస్తారు. గురు అంశం మహత్యమే, అంతేకాదు స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ అధినేతలు కూడా అవుతారు. దేవాలయాలు, గురువు నిలయాలు, పూజారులు, వేద పాఠశాల, దేవాలయ సిబ్బంది, దేవాదాయ శాఖ, ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, ఆలయ ధర్మకర్తలు, ధార్మిక సంస్థల ట్రస్టులు, ఇలా ఒకటి కాదండి, గురు సంఖ్యలో ప్రతి పని కూడా వర్తిస్తుంది. ఈ గురుగ్రహ సంఖ్య ఫలితాలు జ్యోతిషపరంగా గురు నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వభద్రంలో పుట్టిన వారికి కూడా కొంత మేరకు వర్తిస్తాయి. అక్కడ కూడా మీరు గమనించగలరు. అసలు పుట్టిన తేదీ సంఖ్య 3 గురించి ఇలా చెప్పుకుందాం. చాలా మంచి గురు సంఖ్య ఇది. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగేటట్టు చేస్తుంది. మొదట్లో సామాన్యంగా ఉన్నవారు క్రమేపీ ధనవంతులు అవుతారు. విద్యారంగం మేలు చేస్తుంది. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలైనా అభివృద్ధి ఉంటుంది. శ్రీరంగంలో కూడా వీరికి మంచి షైనింగ్, గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగంలో అయినా వీరు విజయం సాధిస్తారు. మొత్తానికి 3 అనేది చాలా 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 అదృష్ట సంఖ్య. జీవిత భాగస్వామిని చెప్పుచేతలు ఉంచుకునే సామర్థ్యం కొందరికి ఉంటుంది. అంటే మగవారైతే ఆడవారిని, ఆడవారైతే మగవారిని అస్సలు తప్పు చేయకుండా గ్రిప్లో పెట్టుకుంటారు. మరికొంతమందికి అదే సమస్యగా మారుతుంది. రాజకీయ రంగంలో కొంతమంది రాణిస్తారు. సాధారణంగా ఎదుటి వారిని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తూ తమ పంతం నెగ్గించుకుంటారు. స్త్రీలకైతే ఇట్టే కన్నీరు వచ్చేస్తుంది. ఈ 3 సంఖ్యలో ఉన్న స్త్రీలు చిన్నదానికి కూడా కన్నీరు పెట్టుకుంటారని అర్థం. మొత్తానికి స్త్రీ పురుషులు ఇద్దరికి ఈ సింగిల్ సంఖ్య, గురు సంఖ్య చాలా మంచిదే. అత్యంత పేరు ప్రఖ్యాతులు, ప్రభుత్వ
అంతర్జాతీయ పురస్కారాలు ఎవరిని లెక్క చేయకుండా తమకు తోచింది కరెక్ట్ అని నియంత్రిత ద్వారాని మతమౌఢ్యం లాంటివి సైతం మరి కొంతమందిలో చూడవచ్చు. అధిక శాతం మంది వైవాహిక జీవితాల్లో అపశృతులు దొరుకుతున్నాయి. ఇంట్లో ఓడిపోయి బయట గెలుస్తున్నారు. ఇంట్లో ఓడిపోవడం అంటే ఇప్పుడు ఇద్దరిది గురు సంఖ్యలే అనుకుందాం, భార్యకి భర్తకి. అప్పుడు ఇంట్లో ఎవరి మాట ఒకరి మాటల మీద ఒకరి కంట్రోల్ ఉండదు, అంతే. ఒకళ్ళకి గురు సంఖ్య అయ్యి ఉండి ఇంకొకళ్ళు వేరే సంఖ్య అయ్యి ఉంటే బట్టికి ఆ గురు సంఖ్యకి వేరే సంఖ్య ఏదైతే కలిసి వస్తుందో ఆ సంఖ్య గలవారు చాలా బాగుంటారు. ఈ గురు సంఖ్య కొంచెం డామినేషన్ ఎక్కువ అండి, అంతే. ఈ విషయాన్ని మీరు పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరికొంతమంది అనైతిక సంబంధాలు కూడా కొనసాగిస్తారు. అనేక సంబంధాలు అంటే తెలుసు కదా, అక్రమ సంబంధాలు కూడా కొనసాగిస్తారు. ఇంట్లో భార్యతో సంసారం చేస్తుండగానే ఇలాంటి పెట్టుకోవడం చాలా చాలా తప్పు గురు సంఖ్య ఉన్నవారు. ఎందుకంటే భార్య లేకపోతే వేరొకరిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ భార్య ఉన్నప్పటి మట్టికి అసలు తప్పు చేయకూడదు. సినీ రంగుల లబ్ధ ప్రతిష్ఠులైన వహీధర్ మోహన్, ఎస్వి రంగారావు, వాణిశ్రీ, ప్రభుదేవ, గాయకుడు హరిహరన్ ఇలాంటి వాళ్ళందరూ ఈ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య 12. 1 అనేది సూర్య సంఖ్య, పక్కన 2 అనేది జల సంఖ్య. ఇది నిప్పు నీరు కాంబినేషన్. నిప్పు నీటిని మరిగిస్తుంది కదా, ఆ సంఖ్యకు చెందిన వారు కూడా అంతే. విపరీతమైన టెన్షన్, యాంగ్జైటీ, ప్రతి పనికి ఏదో రిపీట్ అవుతుంటుంది. ఎక్కువగా బాధపడుతూ ఉండడాన్ని ఈ సంఖ్య సూచిస్తుంది. చిన్నదానికి కూడా పెద్దగా బాధపడేవారు ఈ సంఖ్యలో అధికం. అప్రాధాన్యత విషయాలను ప్రాధాన్య విషయాలుగా భావించడం చిక్కు వస్తుంది. అంటే మనకు అసలు పనికిరాని విషయం అది, ఆ విషయాన్ని కూడా పట్టుకొని అక్కడ కూడా బాధపడటం అనేది ఈ సంఖ్యలో మీరు చూస్తారు. ఇతరుల కుట్రలకు మీరు బలైపోవటం, వైవాహిక సంబంధాల్లో వైరుధ్యం, అదే పనిగా ప్రయాణాలు మరికొందరు సూచికం. అంటే కొంచెం పిచ్చిగా, అంటే తెలివి తక్కువ విధంగా ఉండటాన్ని ఈ సంఖ్యలో గమనిస్తారు. ఎందుకు అనంటే ఇది సూర్య సంఖ్య, 2 జల సంఖ్య, ఈ 2 కలిపితే 3 అంటే గురు. ఇది మీకు కరెక్ట్గా అన్ని విధాలుగా బాగానే ఉండుద్ది, కానీ కొంచెం తెలివి తక్కువ విధంగా ఉంటారు ఈ సంఖ్యలో. 12 అనే సంఖ్యలో అధిక శాతం మంది విద్యారంగంలో ఉంటారు. భర్త వ్యసనాలు కొంతమంది భార్యలను ఎంతో బాధిస్తాయి. వీరు సైతం అనేక రంగాలు విస్తరించి ఉంటారు. వీరి టెన్షన్ ఖచ్చితంగా వీరి ఆరోగ్యమే ప్రభావం చూపిస్తుంది. కొంతమందిలో దైవభక్తి మట్టికి చాలా చాలా అధికం. చేసే వృత్తిలో మొత్తానికి మాస్టర్స్ అవుతారు. ఉన్నత చదువులపై ఆసక్తి పెంచుకొని డాక్టరేట్ చేసేవారు కొందరు, టార్గెట్స్ పెట్టుకొని రీచ్ అయ్యేవారు మరికొందరు. పరాయి ఆస్తి మీద విపరీతమైన ఆశలు పెంచుకుంటే మట్టికి అది చాలా చాలా అత్యాశ అవుతుంది. ఆ ఆశ ఎప్పుడూ నిరాశ అవుతుంది. పరాయి ఆస్తి ఎప్పుడూ మీది కాదు, గుర్తుంచుకోండి. అంతకు భిన్నంగా స్వశక్తి మీద సంపాదించుకునే ఆస్తి వీరికి ఆనందకరణం అవుతుంది. ప్రతి విషయంలో విపరీత ధోరణిని వీరు విడనాడటం సర్వ శ్రేయస్కరం, శుభం. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇంకా జగత్ బాబు వీళ్ళందరూ కూడా ఈ సంఖ్యలోకి వర్తిస్తారు. ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. సినీ టీవీ నటుడు అచ్యుత్, ఇంకా సినీ దర్శకుడు నీలకంఠం, ఇంకా అద్భుత నటుడు రోతన్ ప్రసాద్, వీళ్ళందరూ కూడా 12 సంఖ్యలోనే వర్తిస్తారు. ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య 21. 12 అంటే సంఖ్యకు భిన్నంగా 21 సంఖ్య. అంటే ఇందాక నేను చెప్పాను కదా, 12 సంఖ్యలో నీటిని మరిగిస్తుంది ఉష్ణోగ్రత, అంటే మంట. ఇప్పుడు 21 అదే నిప్పుని నీరు వచ్చి ఆర్పుతుంది. అంటే మొత్తానికి రెండింటికి ఆపోజిట్ అనమాట. 21 సంఖ్య అధికంగా అదృష్టమైనది. మంచి కృషి, ప్రయత్నం పెరిగి గొప్ప సక్సెస్ ఇస్తుంది. అనూహ్యమైన అభివృద్ధి, సామాన్యమైన స్థితి నుండి అత్యున్నత స్థితి ఈ సంఖ్యలో ఉన్న మ్యాజిక్. రాజకీయంగా అత్యున్నత పదవులను ఇస్తుంది. సినీ రంగంలో కూడా వీరి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. సిరి సంపదల నుంచి ధనవంతులు అవుతారు. సంఘంలోనూ తమ తోటి వారికి ప్రముఖులు అవుతారని చెప్పనక్కర్లేదు. వీరిలో ఉన్నదల్లా ఒకటి కోపం. ఈ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి, కానీ చాలా తక్కువ టైమే ఉండిద్ది ఆ కోపం, కానీ తీవ్రత మట్టికి చాలా ఇదిగా ఉంటుంది. సో ఈ సంఖ్యలో పుట్టిన వారు మన కాంగ్రెస్ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హిందీ హీరోయిన్ రాణి ముఖర్జీ, కరీనా కపూర్, తెలుగులో భూమిక, యువ నటుడు వరుణ్ సందేశ్, వీళ్ళందరూ కూడా ఈ సంఖ్యకి వర్తిస్తారు. ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య 30. ఇది ఒక విచిత్ర గురు సంఖ్య. ఈ సంఖ్యలో పుట్టిన వారు కొందరే అదృష్టవంతులు, కొందరు దురదృష్టవంతులు. అంటే ఎంతమంది అయితే అదృష్టవంతులు ఉంటారో అంతమంది దురదృష్టులు కూడా ఉంటారు. దురదృష్టం ఎదురైనప్పుడు వారి పదవి, డబ్బు, మంది, మార్బలం, అనుచరులు సమృద్ధిగా వెంట ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయత, వెంటనే శత్రువులను కలిగి ఉండటం చూడవచ్చు. అనూహ్యంగా ఆకస్మికంగా మరణాన్ని సైతం సూచించే సంఖ్య. మరి ఆకస్మికంగా మరణం అంటే చేసుకున్న తప్పుల వల్లే కొన్ని ఉంటాయండి. ప్రతి సంఖ్య కూడా భగవంతుడు మంచి చెడులు ఇస్తారు. ప్రతి సంఖ్య కూడా భగవంతుడి ముందు ఏదైనా ఒకటే.
మరి చెడు టైమింగ్లో చెడు చేయడం అంత శ్రేయస్కరం కాదు. చెడు టైమింగ్స్ ఎప్పుడండి అని అంటారా? ఇప్పుడు నేను వీడియో లాస్ట్లో చెప్తా అది ఎప్పుడు అనేది, సరేనా? అప్పుడు ఆ టైమింగ్స్లో మీరు చెడు చేయకపోవడమే మంచిది. దేనికైనా సరే భగవంతుడి దయ మన ప్రాప్తం అనేది మనకి ఉండాలి. వెంటనే శత్రువులు కలిగి ఉండటం ఈ సంఖ్యలో చాలామంది చూడవచ్చు. గాడ్ ఫాదర్ అంటే కొంచెం ఫీలుగా డబ్బిచ్చి పైకి లాగగలిగేవారు ఎవరన్నా ఉంటే మట్టికి ఈ సంఖ్యలో తొందరగా పైకి వచ్చే పరిస్థితి అయితే మనం చూడవచ్చు. చాలా కింద స్థాయి నుంచి హఠాత్తుగా పైకి ఎగబాకిన వారు, అంటే చాలా కింద స్థాయిగా ఉన్నట్టుండి ఇప్పుడు లాటరీలు ఇది లేదు, గట్టిగా కలిసి రావటం, చిన్న పనితో మొదలుపెట్టి ఒక పెద్ద పనిగా ముడిపడి గట్టిగా కలిసి వచ్చి ఒక వెళ్ళి మంచి చైర్లో కూర్చోవటం, అలాంటివి ఈ సంఖ్యలో మనం చూడవచ్చు. అంటే ఒకటేసారి దరిద్రం నుంచి అదృష్టానికి వెళ్ళిపోవటం. గాడ్ ఫాదర్ అంటతో తారాపదం చేరుకున్నవారు తమ రంగంలో సుదీర్ఘంగా విజయవంతమైన వారు ఈ సంఖ్యలో జన్మించారు. ముఖ్యంగా వీరికి అహంభావం అస్సలు పనికిరాదు. అహంభావం అంటే ఏంటి? మీ కింద పనిచేసే వారిని తక్కువగా చూడకూడదు. అది ఏ సంఖ్యకైనా ప్రమాదమే. ఈ సంఖ్యకి మరీ ప్రమాదం. ఏమరిపాటుతనం తగదు. అంటే చూద్దాంలే చేద్దాంలే అని అనుకోవటం మట్టికి ఈ సంఖ్యకి అస్సలు కుదరదు. ఏదైనా చేయాలనుకుంటే చేయాలి, చేయకూడదు అనుకుంటే వదిలేయాలి, అంతేగాని జిడ్డులాగా పట్టి ఉండకూడదు. అహంభావం పనికిరాదు, ఏమరిపాటుతనం అస్సలు తగదు. ఆత్మీయులను సైతం గుడ్డిగా నమ్మకూడదు, సొంత వాళ్ళని సైతం గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకు అనంటే సొంత వాళ్ళ చేతనే ఈ సంఖ్యలో పుట్టిన వారు చాలా సార్లు మోసపోయి ఇబ్బందులు పాలయ్యి ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. సినీ రంగం వీరికి అనుకూలమైన రంగమే. రాజకీయాలు వీరికి ప్రమాదం తెచ్చి పెడతాయి. సినీ రంగం అంటే నాటక రంగం అనేది అనుకూల రంగం. రాజకీయాలు అంటే లీడర్గా ఎదగటం అనుకునేది వీటికి ప్రమాదాలు తెచ్చి పెడతాయి. ఈ ప్రమాదాలు అంటే ఏం లేవండి, మీకు గొప్పగా ఎదుగుతాడు కానీ పక్క ఉన్నవాడు చూస్తూ ఉంటాడా? ఎందుకు అనంటే నరుడు కంటికి నల్లరాయి సైతం బద్దలైపోద్దు. ఈ సామెత మనకు తెలిసిందే కదా. సో పక్కన ఉన్నవాడు మిమ్మల్ని ఎదగనివ్వడు, అంతే. ఈ సంఖ్యలో ఉన్న వారి పక్కన అలాంటి వాళ్ళు ఉంటారు. ఈ సంఖ్యలో గొప్ప వాళ్ళ లిస్ట్ చూద్దాం. గాంధీజీ మన జాతిపిత అనూహ్యంగా అమానుష్యంగా హత్య చేయబడ్డారు. టీడీపీ మంత్రి పరిటాల రవి, ఆయన కూడా అంతే. తర్వాత బీజేపీ మంత్రి ప్రమోద్ మహాజన్, ఆయన కూడా అంతే. వీళ్ళందరూ కూడా ఏంటంటే హఠాత్తు పరిణామాలు ఎదుర్కొని పోవాల్సి వచ్చింది. అది వీరు కరెక్టే చేశారు కదా, మరి ఎలాగండి అని అంటారా? కొన్ని సార్లు చేయకపోవటమే మంచిది. కొన్ని సార్లు చేస్తే మంచిది. అది మీకే అర్థమైపోద్ది. మీ రాశి మీ యొక్క నక్షత్రాన్ని బట్టి మీ మనసులో వచ్చి భగవంతుడు చెప్పేది మీకు ఏదైతే కరెక్టో అప్పుడు మీకు చెప్తాడు కనుక అది చెయ్యాలి. మీకు ఏదైతే తప్పో అది చేయకూడదు కనుక చేయకూడదు. మూర్ఖత్వంగా చేయకూడదు అన్నదాన్ని చేస్తూ ఉండటం, మూర్ఖత్వంగా చేస్తూ ఉండటం అన్నదాన్ని చేయకుండా ఉండటం అనేది ఈ రాశిలో అస్సలు పనికిరాదు, సరేనా? ఇది 30వ తారీఖు నుంచి చెప్పదగింది. గురుగ్రహ వర్ణం అంటే గురుగ్రహానికి రంగు, శుభాన్ని కలిగించే రంగు పసుపు, వైలెట్ వర్ణాలు ఈ గ్రహానికి చెందినవి. ఈ రంగు వస్త్రాలు ముఖ్యంగా గురు సంఖ్య తేదీల్లో గురువారాల్లో ధరిస్తే గురు సంఖ్యల వారికి చాలా అదృష్టం. ఇక గురువు దిక్కు, ఈశాన్యం దిక్కు గురుగ్రహానికి చెందింది. ఈశాన్యం అంటే ఎవరి దిక్కు అండి? సాక్షాత్ పరమశివుడు. దేవాలయాలు, ప్రార్థన స్థలాలు, విద్యాలయాలు, జ్ఞానపీఠాలు, ఆధ్యాత్మిక మఠాలు బృహస్పతికి చెందుతాయి. వీరి కార్యాలయాలు ఈశాన్య దిక్కువైపు కూర్చొని చేసే పనులు, ఆ దిక్కువైపు చేసే ప్రయాణాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఈశాన్యం దిక్కు అంటే గురువు అనగానే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఎవరు? దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే ఎవరు? సాక్షాత్ పరమశివుడు రూపం, పరమశివుడి తేజస్సు, పరమశివుడి యొక్క అవతారం దక్షిణామూర్తి మనకు ముందు గురువు, ఆ తర్వాతే బృహస్పతి. ఈ రాశిని, ఈ 3 సంఖ్యని అధిపతి చేసేది బృహస్పతి కూడా గురు లిస్టులోకి వస్తుంది, సరేనా? ముఖ్యంగా శివారాధన ఈ సంఖ్యలో ఉన్నవారు అతి ముఖ్యంగా పఠించవలసిన నియమం. 30 సంఖ్యలో పుట్టిన వారి మట్టికి శివారాధన రోజు చేసుకుంటే ఎంత మంచి శుభ ఫలితాలు వస్తాయంటే వారు కూడా నమ్మలేరు, అంత మంచి శుభ ఫలితాలు వస్తాయి. శివారాధన చేస్తే ఎప్పుడు కూడా గొప్ప స్థితికి వెళ్తారు. అది ఏ సంఖ్య వారైనా సరే. 3 సంఖ్య వారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతీకగా 3 అని తీసుకొస్తారు కదా. సో ముగ్గురు యందు మూలమైన వారు శివుడు.
శివారాధన వీరికి చాలా చాలా వర్తిస్తుంది. ముఖ్యంగా మనం గుడికి వెళ్ళేటప్పుడు భగవంతుడు దర్శనం అయ్యాక గుడిలో దేవుడికి అతి ముఖ్యంగా కాసేపైనా కూర్చోగలిగితే మనపై ఖచ్చితంగా గురుకృప ఉన్నట్టే, మర్చిపోకండి. ఈ సంఖ్య వారు గుడికి వెళ్ళినప్పుడు ఈశాన్యం చూసుకొని ఆ గుడిలో ఏ దేవుడైనా దర్శించుకున్న తర్వాత ఈశాన్యం పక్కన కూర్చొని వారి జీవితాన్ని ఒకసారి అర్థం చేసుకుంటూ ఆలోచించాలి. అప్పుడు వారు గొప్ప గొప్ప పరిస్థితులకి మేధావులు అవుతారు. ఎందుకంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ముందే అర్థమైపోద్ది. కాబట్టి వీళ్ళకి అదృష్ట దైవం సద్గురు దత్తాత్రేయుడు, షిరిడి సాయి, రాఘవేంద్ర స్వామి, జగద్గురు ఆదిశంకరాచార్యులు, గీత బోధనాచార్యుడు కృష్ణుడు, దక్షిణామూర్తి శివుడు. వీరి ఆరాధనలు గురువారాలు చేయడం సర్వసంపత్కరం. అదృష్ట రత్నం తెల్లని పుష్యరాగం లేదా లైట్ తేనె రంగు కనక పుష్యరాగం ఈ గ్రహానికి అదృష్ట రత్నం. ఈ రత్నం బంగారంలో పొదిగి కూడా చూపుడు వేలికి ధరిస్తే ఇక అదృష్టం మీ వెంటే. బంగారం ఒకవేళ చేసుకోలేని పరిస్థితుల్లో అయినా సరే, వెండిలో అయినా సరే ఈ పుష్యరాగం కనక పుష్యరాగం చేయించుకొని వేసుకుంటే వాళ్ళకి తిరుగుండదు. ఇతర సంఖ్యలతో పొత్తు. గురు సంఖ్యలతో జన్మించిన వారికి 1, 2, 3, 9 వరుస సంఖ్యలతో పొత్తు బాగుంటుంది. 8 సంఖ్యతో మధ్యస్థంగా ఉంటుంది. 4, 6, 7 సంఖ్యలతో పొత్తు అస్సలు కుదరదు. ఇందులో 3, 6 సంఖ్యలు వరుసగా గురు శుక్ర సంఖ్యలు. ఇప్పుడు చెప్తున్నా కరెక్ట్గా వినండి. ఒకరు దేవతల గురువు అయితే మరొకరు రాక్షసుల గురువు. వీరు పరస్పర విరోధులు. 30 ఆగస్టులో పుట్టిన వారు పరిటాల రవి 24 జనవరిలో హత్య చేయబడటం ఇందుకు ఒక సజీవ ఉదాహరణ. ఆహారం. నూనె తక్కువగా వేసిన గోధుమ చపాతీలు, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఉసిరి, టమాటో రసం, లవంగాలు, పండ్లలో స్ట్రాబెర్రీ, ఆపిల్, పైనాపిల్, ద్రాక్ష, అన్ని రకాల నిమ్మజాతి ఫలాలు వీరికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అధికంగా ఫ్యాట్స్ ఉండే నెయ్యి, చీజ్, పాలు, నాన్ వెజ్ వంటలకు దూరంగా ఉండాలి. లేని పక్షులు వీరికి అధికంగా ఒళ్ళు, ఉపకాయం, మధ్య వయసు కల్లా వచ్చేసి ఆరోగ్య సమస్యలు ఎక్కువైతాయి. ఇందాక చెప్పా కదా దేవతల గురువు ఎవరు, రాక్షసుల గురువు ఎవరు చెప్తానని. దేవతల గురువు బృహస్పతి, అంటే 3 సంఖ్యని ఉన్నది బృహస్పతి. రాక్షసుల గురువు ఎవరు అంటే శుక్రాచార్యుల వారు 6. శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు కదా, మరి ఆ నెంబర్స్లో ఉన్న వాళ్ళకి ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ రాక్షసుడు దేవతలు అనేది ఎవరు ఏం లేదండి, అందరూ కూడా శివభక్తులే. శివుణ్ణి వరమడిగి కొనసాగించిన వారే. బ్రహ్మగారు నీటిని సృష్టిస్తే ఆ నీటిని కాపాడతాం అని అనుకున్నవారు దేవతలు, ఆ నీరుని వృధాగా చేయం అన్నవారు రాక్షసులు. అంతే. సో ఇద్దరు ఒకటే, ఇద్దరు కూడా శివుడు కొడుకులే. సో ఆ 6 సంఖ్య పుట్టుక జాతం వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా చేయాలని చెప్తా. ఫస్ట్ ఇది చూద్దాం, ఓకేనా. అదృష్టాన్ని ఇచ్చే కాలం వీరికి తమ వయసులో 21, 30, 39, 48, 57, 66, 75 సంవత్సరాలు వచ్చినప్పుడు ముఖ్యమైన ఫలితాలు మీరు కరెక్ట్ గమనించారో లేదో. 21 అంటే 2 + 1 3, 30 అంటే 3, 3 + 9, 9 + 3 ఎంత అవుద్ది 12, మళ్ళీ 1 + 2 3, 4 + 8 ఎంత అవుద్ది 12, మళ్ళీ 1 + 2 3, 5 + 7 ఎంత అవుద్ది 12, మళ్ళీ 1 + 2 3, 6 + 6 ఎంత అవుద్ది 12, 1 + 2 మళ్ళీ 3, 75 అంటే ఎంత అవుద్ది మళ్ళీ సేమ్ 12. ఈ 3 అనే అంకె టోటల్ వచ్చితేనే వీటికి కలిసి వచ్చింది. ఎక్కువ శాతం మట్టి కలిసి వచ్చేది 3 సంఖ్య వారికి 3 అనే టోటల్ వచ్చే నెంబరే. మీరు 1,39,000 తీసుకోండి, 1,39,000 తీసుకుంటే ఏమవుద్ది అక్కడ 4 అవుద్ది. అదే 3,99,999 తీసుకోండి, అక్కడ ఏమవుద్ది అన్ని సంఖ్యలు కూడితే 3 అవుద్ది. సో ఈ 3లో పుట్టిన వాళ్ళకి 3 అనే సంఖ్య అతి ప్రాధాన్యంగా ఉండుద్ది. ఎన్నో మలుపులతో అనుకూలంగా అదృష్టంగా ఉంటాయి. వయసులో శుక్రప్రభావం గల 24, 33, 40, 42, 51, 60, 69, 75 సంవత్సరాలు వచ్చినప్పుడు మట్టికి ప్రతికూలంగా ఉంటాయి. ప్రతికూలంగా అంటే పెద్ద కలిసిరావు. 24 అంటే ఎంత అండి 2 + 4 6, 33 3 + 3 6, 42 4 + 2 6, 51 5 + 1 6, 6 + 0 6, 6 + 9 మళ్ళీ 6 టోటలే 7 + 5, 7 + ఎంత 5 ఎంత అండి 3 వస్తుంది. సో ఈ 3 అనేది మట్టికి కలిసి వచ్చింది. ఈ 6 అనే టోటల్ మట్టికి అస్సలు పనికిరాదు. కొంచెం మధ్యస్థంగా ఉండే సంఖ్య ఏంటంటే 18, 27, 36, 45, 54, 63, 72. ఈ 18 అంటే ఎంత అండి 1 + 8 9 అంటే 3 3 9. ఇది కుజ సంఖ్య. ఈ వయసులో వచ్చినప్పుడు మంచి లబ్ధి పొందుతారు. సరేనా. అదృష్ట దినాలు గురు, ఆది, సోమ, మంగళవారాలు వీరికి అనుకూలంగా ఉండి మంచి ఫలితాన్ని ఇస్తాయి. బుధ, శుక్ర, శనివారాలు మంచి ఫలితాన్ని ఇవ్వవు.
సరేనా అండి? అదృష్ట చదువు, వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల గురించి చెప్తా చూడండి. ఈ సంఖ్యకి ఏ వ్యాపారం చేస్తే ఎంత మంచిదో. గురు సంఖ్య జాతకులకు ఎంతో కీలమైనది, అదృష్టమైనది విద్యారంగం. విద్యాసంస్థల అధిపతులుగా, ఉపాధ్యాయులుగా, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్గా వీరు రాణిస్తారు. మరొక పేరుని కనుక రంగం ఆధ్యాత్మిక రంగం. దేవాదాయ శాఖ ఆలయాల్లో ప్రధాన అర్చకులుగా, వేద పండితులుగా, మఠాధిపతులుగా, దేవాదాయ శాఖ ఉద్యోగులుగా, గ్రంథాలయ నిర్వాహకులుగా, పుస్తక ప్రచురణకర్తలకు వీరు ప్రకాశిస్తారు. మరో విశేషం, వీరు అన్ని రంగాల్లోనూ విస్తరించి ఉండటం. అత్యున్నత సివిల్ సర్వీస్ అధికారులు, ప్రభుత్వ సలహాదారులు, రాయబారులు, బ్రేకింగ్, రక్షణ శాఖ, కళారంగంలో సైతం వీరు వ్యాప్తిమై ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత చదువులు కృషి చేసి మంచి ఫలితాలు ఉంటాయి. పోలీస్ ఆఫీసర్స్గా ఇంకా 1-2 కాదండి, అన్ని రంగాల్లోనూ వీరికి మంచి పైచేయి ఉంటుంది. వివాహ పొంతనలు 3, 12, 21, 30 సంఖ్యల వారు తమ సొంత సంఖ్యలైన వారిని మళ్ళీ 3, 12, 21, 30 సంఖ్యల వారిని చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. ఆపై 19, 18, 27, 1, 10, 19, 28, 2, 11, 20, 29 సంఖ్యల వారిని పెళ్లి చేసుకుంటే మంచిదే. 3, 6, 9 సంఖ్యలు ఒక గ్రూపుగా ఆకర్షించబడే సంఖ్యలు ఉన్నప్పటికీ 6, 15, 24 సంఖ్యలలో పుట్టిన వారికి పెళ్లి చేసుకోకపోవటమే మంచిది. 6 అనేదిగానే శుక్రచారు వచ్చేసారు మళ్ళీ. సో ఆ పెళ్లి చేసుకోకపోవడం మంచిది. అలాగే రాహు సంఖ్యలైన 4, 13, 22, 31, కేతు సంఖ్యలైన 7, 16, 25లతో వివాహం పనికిరాదు. ఇది దురదృష్టానికి సత్తానికి దారితీస్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. దిస్ ఇస్ వంశీకృష్ణ. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి సంఖ్యలోనూ ఇబ్బందులు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. మనకి ఆ పరమేశ్వరుడు పెట్టే టెస్ట్లే బాధలు. ఆ బాధల్ని మనం జయించగలగాలి. ఓం నమ శివాయ, శివాయ నమః. వీడియో బాగుంది అని అంటే హరహర మహాదేవాన్ని కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓం నమ శివాయ, శివాయ నమః.